అందరికీ నమస్కారం. రాధారమణం తెలుగు ఆడియో నవల్‌కి స్వాగతం. ముందుగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ 2 ఎపిసోడ్స్ పెట్టమంటున్నారు. నాకు అంతగా టైం కుదరటం లేదండి 2 ఎపిసోడ్‌లు ఇవ్వడానికి. ఒక ఎపిసోడ్ అయితే ఇవ్వగలను. కొంచెం బోర్‌గా అనిపింతే స్కిప్ చేసేయండి. రాక్షసుడి వలలో అందాల జాబిలమ్మ 43వ ఎపిసోడ్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. నిఖిత శ్యామని బయటికి తీసుకొస్తుంటే రుద్రాంశ్ శ్యామని చూసి షాక్ అవుతూ అలానే నోరు తెరుచుకుని చూస్తూ ఉండేసరికి కిరణ్ రుద్రాంశ్ దగ్గరగా వచ్చి బామ్మతి మరి ఆ అమ్మాయిని అలా చూస్తున్నావు అంటూ తన చేతితో రుద్రాంశ్ నోటిని మూస్తూ అడుగుతాడు కిరణ్. అది కాదు బా, ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టు మన ఇంట్లో ఏదో ఫోటోలో కానీ చూసామా, ఎందుకు నాకు చూసినట్టుగా అనిపిస్తూ ఉంది బా అని డౌట్గా అడుగుతూ ఉంటే కిరణ్ రుద్రాంశ్ అడిగిన దానికి ఆలోచనలో పడుతూ శ్యామ వైపు చూస్తూ ఉంటాడు. తనకి కూడా అలానే అనిపిస్తూ చాలా దగ్గర వ్యక్తిలా అనిపిస్తూ ఉండేసరికి ఎక్కడ చూసాం అని ఆలోచించుకుంటూ ఇద్దరు శ్యామ వైపే చూస్తూ ఉంటారు. రుద్రాంశ్ కిరణ్ అలా శ్యామ వైపు చూస్తూ ఉండేసరికి పక్కన ఉన్న కేశవ వాళ్ళిద్దరి వైపు కోపంగా చూస్తూ డైనింగ్ టేబుల్ మీద ఒక గుద్దు గుద్దుతాడు కేశవ. అలా గుద్దేసరికి ఇద్దరు అదిరిపడి కేశవ వైపు చూసేసరికి కేశవ వాళ్ళిద్దరి వైపు కొరకొరమంటూ చూస్తూ ఒక కన్ను పైకి ఎత్తి ఏంటి బే అలా చూస్తున్నావు, గుడ్లు పీకేస్తా అని కిరణ్ని కళ్ళతోటే బెదిరిస్తూ ఉంటాడు కేశవ. కిరణ్ కూడా ఒక ఐబ్రో పైకెత్తి మేము ఆ పిల్లని చూస్తే నీకేంటి బే అంత కోపం అన్నట్టు కేశవని చూస్తూ అంటాడు కిరణ్. ఆ పిల్ల నా పిల్ల అన్నట్టు లుక్స్ ఇస్తాడు కేశవ. కిరణ్ గుడ్లు పెద్దవి చేసుకుని నేను ఈ విషయం మర్చిపోయానేంటి అనుకుంటూ అమ్మో వీడు పీకేసినా పీకేస్తాడు, మామూలుడు కాదుగా అని గప్చుప్గా ఇద్దరు భయపడుతూ ఏం మాట్లాడకుండా మౌనంగా భోజనాన్ని ఆరగిస్తూ ఉంటారు ఇద్దరు. ఇక్కడ శ్యామ నిఖిత వెనకాల నిలబడి ఉంటే ప్రతాప్ గారు శ్యామని చూస్తూ ఉండడాన్ని అక్కడ అందరూ గమనిస్తూ ఉంటారు. చంద్రకాంత్ శ్యామ వైపు చూస్తూ ఈ పిల్ల మొహం పైకెత్తదేంటి, అసలు తన ముఖం కనిపించడం లేదు అనుకుంటూ శ్యామనే తన ముఖం కనిపించగా తన వైపే చూస్తూ ఉంటాడు. సుకన్య అక్కడ అందరూ శ్యామ వైపే చూస్తూ ఉండేసరికి కుతకుతమని ఉడికిపోతూ రేపటిదాకా ఇక్కడే ఉండాలిగా, ఇంకా ఎన్ని దారుణాలు చూడాలో అనుకుంటూ అందరికీ కూర వడ్డిస్తూ ఉంటుంది సుకన్య. అక్కడ అందరూ వింతగా శ్యామ వైపే చూస్తూ ఉండేసరికి నిఖిత శ్యామ చెయ్యి పట్టుకుని ప్రతాప్ గారి దగ్గరగా తీసుకుని వచ్చి ఏంటి పెదనాన్న అందరూ నా స్నేహితురాల్ని భయపెట్టేస్తూ అంతలా చూస్తున్నారేంటి అని శ్యామని తన ముందుకు నిలబెట్టి తను నా స్నేహితురాలు శ్యామ శ్యామసుందరి అని అందరికీ వినపడేటట్టు పరిచయం చేస్తుంది నిఖిత. ఆ పేరు వినగానే ప్రతాప్ గారు తన నోటిలో పెట్టుకోబోతున్న ముద్ద పొలమారి దగ్గుతూ ఉంటారు. అందరూ కంగారు పడతారు. జానకమ్మ కంగారుగా అక్కడ ఉన్న వాటర్ని తీసి ఆయనకిస్తుంది. ఆయన వెంటనే గడగడ తాగేసి శ్యామ అని చూస్తూ నమ్మలేనట్టు అలానే కూర్చుండిపోయి శ్యామ వైపే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఆయనకి అర్థమైపోతుంది ఈ అమ్మాయి ఖచ్చితంగా అని. ఏదో మనసులో అనుకుంటూ శ్యామని చూస్తూ ఈ పేరు ఈ అమ్మాయికి ఎవరు పెట్టి ఉంటారు, అసలు ఈ అమ్మాయి ఎవరి తాలూకా, అసలు నారాయణ ఎక్కడి నుండి వచ్చాడు, తన తమ్ముడెవరు, అసలు ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఎవరు అని అనేక ప్రశ్నలు ఆయన మనసులో రేకెత్తుతూ ఉంటే అసలు ఈ అమ్మాయి అని శ్యామని చూస్తూ నీ పేరు శ్యామసుందరేనా, నీకు ఆ పేరు ఎవరు పెట్టారు, మీ నాన్న పేరేంటి, మీ అమ్మ పేరేంటి అని గంభీరంగా ఒకదాని తర్వాత ఒకటి అలా అడిగేస్తూ ఉండేసరికి
శ్యామ ప్రతాప్ గారి గంభీరమైన కంఠానికి భయపడిపోతూ ఉంటుంది. శ్యామ అంత భయపడుతుంటే కేశవ తన పిడికిలి బిగించి శ్యామ భయాన్ని చూస్తూ అసలు ఏం చెప్తుందా అని తననే చూస్తూ ఉంటాడు కేశవ. తనతో పాటు అక్కడున్న వాళ్ళందరికీ కూడా చాలా ఆసక్తికరంగా అనిపిస్తూ ఉంటుంది. శ్యామ ప్రవర్తన, తీరు అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ప్రతాప్ గారు అలా అడుగుతూ ఉంటే అలానే చూస్తూ ఉంటారు. చంద్రకాంత్ శ్యామని చూస్తూ నిఖితతో అంత చనువుగా ఉండటం అస్సలు సహించలేకపోతున్నాడు. అతని దృష్టిలో పనివాళ్ళు అంటే పనివాళ్ళే. చాలా చులకన భావం. అందుకే శ్యామని తనని ఆ ఇంటికి తీసుకుని వచ్చిందని నిఖితని కోపంగా చూస్తూ అసలు శ్యామ రూపంలో ఎవరు కనిపిస్తున్నారో గమనించడు. ఒకవేళ పూర్ణిమ కూతురు ఆ ఆస్తిలో సగభాగం తనదే అని తెలిస్తే ఏమైపోతాడో చంద్రకాంత్. శ్యామ ప్రతాప్ గారి గంభీరమైన కంఠానికి తన చేతులు కాళ్ళు వణికిపోతూ నిఖిత చెయ్యి పట్టుకుని, అది నా పేరు నా పేరు మా అమ్మ పెట్టిందండి అని చెబుతుంది శ్యామ. ప్రతాప్ గారు ఆశ్చర్యంతో కూడుకున్న కోపంతో, మీ అమ్మ పేరు అని అనుమానంగా అడుగుతారు. మా మా అమ్మ పేరు లక్ష్మి అండి. మా నాన్న పేరు సత్య అని చెబుతూనే కేశవ తననే చూస్తూ ఉండేసరికి తనకి ఏం చెయ్యాలో తెలియక తన తలని వంచుకుని చున్నీని చేతితో పట్టుకుని తన వేలుకి తెగ తిప్పేస్తూ తన అదురుతున్న గుండెలను సవరించుకుంటూ ఉంటుంది శ్యామ. కేశవ శ్యామ తనని చూసి అలా తన తలని కిందకి పెట్టుకోవడం చూస్తూ తన బుగ్గలు కొరుక్కుంటూ కనీ కనిపించక నవ్వుకుంటూ ఉంటాడు కేశవ. ఇటు చందన అటు సుకన్య ఇద్దరూ వడ్డించడం మానేసి శ్యామ కేశవ మీదే ప్రత్యేకమైన దృష్టిని పెడుతూ వాళ్ళ మనసులు అగ్నిజ్వాలలా బద్దలైపోతూ లావా బయటకు వస్తున్నట్టు వాళ్ళ మనసులోని మంట బయటకు వస్తుంటే తట్టుకోవడం చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళిద్దరికీ. ప్రతాప్ గారు శ్యామ నోటి నుండి లక్ష్మి, సత్యం అనే పేర్లు రాగానే ఉసూరుమంటూ పూర్తి పేరు అని మళ్ళీ అడగగా శ్యామ అయోమయంగా ఇందాక జానకమ్మ, ఇప్పుడు ఈయన ఇలానే అడుగుతున్నారేంటి అనుకుంటూ పూర్తి పేరు లక్ష్మీనేనండి అని జవాబిస్తుంది శ్యామ. ప్రతాప్ గారు నీళ్లు గారుతూ ఆలోచనలో ఉండిపోతారు. కేశవ ఒక గంట కనిపెడుతూనే ప్రతాప్ గారి చేతి మీద చెయ్యి వేసి, శ్యామ అనే పేర్లు చాలామందికి ఉంటాయి నాన్నగారు. మీరు ఆతృతపడి ఆ అమ్మాయి తల్లిదండ్రుల గురించి తెలుసుకోవలసిన అవసరం అస్సలు లేదు. ఆ ప్రయత్నాన్ని కూడా చెయ్యొద్దు. మీరు ఎవరి కోసమైతే ఆలోచిస్తున్నారో ముందు ఆ ఆలోచన నుండి బయటకు వస్తే మంచిది అని కొంచెం కఠినమైన స్వరంతో కేశవ చెప్పేసరికి రుద్రప్రతాప్ గారు కేశవ ఉన్నాడన్న విషయం మర్చిపోయి శ్యామసుందరి అనే పేరు వినపడగానే ఆ అమ్మాయి తల్లిదండ్రుల గురించి తెలుసుకోవాలని ఎంత పొరపాటు పడ్డాడో అర్థమవుతూ ఉంటుంది ప్రతాప్ గారికి. అసలు తను పూర్ణిమ కూతురైతే ఇంకేమైనా ఉందా అని కేశవని చూస్తూ, కేశవ కోపానికి బలైపోతుందిగా, ఈ విషయాన్ని ఎలా మర్చిపోయాను నేను అని తన మనసులోనే అనుకుంటూ, అమ్మో పూర్ణిమ కూతురు వచ్చిందని దేవకికి తెలిస్తే వాళ్ళని విడిచిపెడుతుందా అని భయపడుతూ అక్కడెక్కడ దేవకి లేకపోవడంతో గట్టిగా ఊపిరి తీసుకుంటూ, చాలా పెద్ద ప్రమాదం తప్పిందే, లేకపోతే చాలా ఘోరం జరిగేది అని ఆయన మనసులోనే తన పెద్ద చెల్లి గుర్తుకు వస్తున్నా అంతే కోపం కూడా వస్తుంది. పూర్ణిమ తలుచుకుంటూ, నీ స్వార్థం చూసుకుని వెళ్ళిపోయావు. నువ్వు అలా వెళ్ళిపోయిన మూలాన నీ చెల్లి జీవితం ఏమవుతుందో ఒక్క క్షణం ఆలోచించి ఉంటే ఈరోజు మనందరం పిల్లా పాపలతో కలిసి భోజనం చేస్తూ ఉండేవాళ్ళం. కానీ పూర్ణిమని చిన్నప్పటి నుంచి పెంచిన మమకారంతో ఆవిడ్ని మర్చిపోలేకపోతూ ఉంటారు ప్రతాప్ గారు. శ్యామను చూస్తుంటే ఆయన నానమ్మ గారి పోలికలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. కానీ వాళ్ళ అమ్మ పేరు లక్ష్మి అని చెప్పగానే ఎందుకో శ్యామ
అబద్ధం చెబుతుంది అని ఆయన మనసు చెప్పగానే చెబుతుంది. కానీ తన గురించి వివరాలు అన్నీ తెలుసుకోవాలని నిర్ణయం తీసుకొని అది సమయం కాదు అనుకుంటూ అక్కడ తన తమ్ముడు అందరూ ఉండేసరికి మౌనంగా ఆలోచిస్తూ శాస్త్రి గారు చెప్పింది ఈ అమ్మాయి గురించేనా అని అనుమానం మొదలవుతూ ఉంటే శ్యామ రూపం, శాస్త్రి గారి మాటలు ఇవి అన్నీ చూస్తుంటే అసలు శ్యామ గురించి తననే అడిగి తెలుసుకోవాలని గట్టిగా నిర్ణయం తీసుకుంటూ చూద్దాం కాలం ఏం నిర్ణయిస్తుందో అని కాలానికి ఈ సమస్యని వదిలేసి భోజనం చేయడంలో నిమగ్నం అయిపోతారు ప్రతాప్ గారు. ప్రతాప్ గారి ప్రతి ఆలోచన కేశవకి తెలిసిపోతుంది. మీరు ఎన్నటికీ తెలుసుకోలేరు నాన్న అని తన మనసులోనే అనుకుంటూ ఉంటాడు కేశవ. నిఖిత శ్యామ అని ప్రశ్నలతో చూపులతో అందరూ అలా చూస్తూ ఉండేసరికి విసుగ్గా పెదనాన్న మీరు నా స్నేహితురాల్ని భయపెట్టేస్తున్నారు తెలుసా చూడండి నా చేతిని పట్టుకుని ఎలా భయంగా వణుకుతుందో అని శ్యామాని చూపిస్తుంటే నిజంగానే శ్యామకి ఎందుకు తన తల్లిదండ్రుల గురించి ఎవరైనా అడుగుతుంటే ఏదో తెలియని భయం ఆవహించేస్తూ వణుకు వచ్చేస్తూ ఉంటుంది. అందరూ తన వణుకుతున్న శ్యామ చేతుల్ని చూస్తూ ఉండేసరికి నేను ఎంతో ఆనందంగా మీ అందరికీ పరిచయం చేద్దామని ఇక్కడికి తీసుకొచ్చాను. కానీ మీ గంభీరమైన కంఠానికి నా ఫ్రెండ్ చూడండి ఎలా వణికిపోతుందో అని బాధగా అంటుంది నిఖిత. కేశవ శ్యామాని చూస్తూ ఏం మేమందరం నీ స్నేహితురాలికి రాక్షసుల్లా కనిపిస్తున్నామా ఏంటి అని మమ్మల్ని చూసి అంత భయపడుతుంది అని ఎటకారంగా శ్యామాని చూస్తూ అంటాడు కేశవ. అందరూ ఆశ్చర్యంగా కేశవ వైపు చూస్తారు. ఎందుకంటే ఎప్పుడూ ఎవరితో ఇంతలా మాట్లాడింది లేదు. కానీ శ్యామాని అలా ఆట పట్టిస్తున్నట్టు మాట్లాడుతూ ఉంటే నమ్మకంగా అనిపించడం లేదు. జానకమ్మ కేశవ దగ్గరగా వచ్చి కేశవని మురిపెంగా చూస్తూ నా కేశవ ఇలా అమ్మాయిలతో పరిహాసాలు ఆడతాడా అని ఆవిడ మెటికలు విరుస్తూ నాన్న కేశవ ఎందుకో పైనుండి కిందకి వచ్చిన దగ్గర నుండి భయపడుతూనే ఉంది నాన్న. నువ్వింకా ఆ అమ్మాయిని భయపెట్టకు. నిఖిత శ్యామాని నీ గదిలోకి తీసుకువెళ్ళు భోజనం అక్కడికే పంపిస్తాను అని చెబుతారు. ఆవిడ మాటలకు కేశవ శ్యామానే చూస్తూ అవును నిజంగానే భయంతో స్పృహ తప్పి పడేలా ఉంది. ముందు ఆ పిల్లని తీసుకెళ్ళు అని మళ్ళీ ఎటకారంగా అనేసరికి చందన, సుకన్య కేశవ మాటలను వింటూ నోటిలో ముద్ద పెట్టుకోవడం కూడా ఆపేసి మరీ కేశవనే చూస్తూ ఉంటారు. ఎందుకంటే మొదటిసారి కేశవ ఒక అమ్మాయితో ఇంత పరిహాసంగా మాట్లాడుతూ ఉంటే సుకన్య మైండ్ మొత్తం గిర్రున తిరుగుతున్నట్టుంటుంది. నేను ఎంత వయ్యారాలు వలకపోసిన నా వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. కానీ ఇది ఏం మందు పెట్టిందో ఇది వచ్చిన దగ్గర నుండి దాని చుట్టే తిరుగుతూ ఉన్నారు. అసలు ఈ కేశవకి దానిలో ఏం నచ్చింది? గట్టిగా గాలేస్తే ఎగిరిపోయేలా ఉంది. దాన్ని ఓ అంత ఇదిగా చూస్తున్నాడు అని కేశవనే గుడ్లు మిటకరించి మరీ కేశవ శ్యామ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది సుకన్య. చందనకైతే తన ఊహలకి కూడా అందడం లేదు కేశవ ప్రవర్తన. ఆ తెల్ల పిల్లతో అలా ఉండడాన్ని చూస్తూ తను తట్టుకోలేకపోతుంది. ఎందుకంటే చిన్నప్పటి నుండి కేశవనే తన భర్తగా అనుకుంటూ వచ్చింది. తను ఎంత ప్రయత్నించా కేశవ అసలు తన వైపు కన్నెత్తి కూడా చూసింది లేదు. ఇప్పుడు ఆ తెల్లపిల్ల వైపు అలా చూస్తున్నాడేంటి? శ్యామతో అంత పరిహాసం ఆడుతున్నాడేంటి అనుకుంటూ తనకి గుండెల్లో చాలా బాధగా అనిపిస్తూ తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఇందాక గదిలో చూసింది అంతా నిజమేనా? కావాలని కేశవ ఆ పిల్లని దగ్గరికి తీసుకున్నాడా అని గుర్తుకొస్తూ ఉంటే అయితే కేశవే స్వయంగా వెళ్ళి తనని తీసుకొచ్చాడని తెలిసేసరికి అంటే బావ ఆ పిల్లని ప్రేమిస్తున్నాడా అని ఆ మాటను తలుచుకుంటూ ఉంటే తనకి దుఃఖం ఆగనంటూ వస్తూ ఉంటే అలానే దిగమింగుకుంటూ ఉంటుంది చందన.
పక్కనే ఉన్న అంకిత చందనాన్ని చూస్తే చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. తనకి తెలుసు చందన చిన్నప్పటి నుండి కేశవని ఎంత ఇదిగా ప్రేమిస్తూ వచ్చిందో. కానీ తన అన్నయ్య ఎప్పుడూ తన పట్ల ఇష్టం లేనట్టే ఉన్నాడు. కానీ అన్నీ తెలిసే చందన అన్నయ్యని పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ అన్నయ్యకి శ్యామ మీద ప్రేమ మొదలైంది. అది చూసి చందన ఎలా తట్టుకుంటుందో ఏంటో అని తనకి కూడా బాధ కలుగుతూ ఉంటే ఏం చేయగలం? ఎవరి ఇష్టం వాళ్ళది అని ఆలోచించుకుంటూ ఉంటుంది అంకిత. ఈలోగా నిఖిత శ్యామని తన గదిలోకి తీసుకుని వెళ్తుంటే చంద్రకాంత్ కోపంగా, నిఖిత ఆగు, ఆ పిల్లని నీ గదిలోకి తీసుకెళ్తున్నావేంటి? అక్కడ మూలన కింద గెస్ట్ రూమ్ ఉందిగా, తన అక్క కూడా అక్కడే ఉందిగా, ఇద్దరూ ఆ గదిలోనే ఉంటారులే, నువ్వు నీ గదిలోకి వెళ్ళు అని కొంచెం కఠినంగా అంటాడు చంద్రకాంత్. చంద్రకాంత్ అలా అనేసరికి శ్యామ వెంటనే నిఖిత చెయ్యి వదిలేస్తుంది. సుకన్య మాత్రం లోపల చాలా సంతోషంగా ఫీల్ అవుతూ దీనికి ఇలాగే జరగాలి, లేకపోతే వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను ఓ పెట్టురేగిపోతుంది, ఇప్పటికైనా బుద్ధొస్తుంది అని అనుకుంటూ లోపలే సంతోషిస్తూ ఉంటుంది సుకన్య. నిఖిత శ్యామ తన చెయ్యిని అలా వదిలేసేసరికి బాధగా శ్యామ వైపు చూస్తూ ఉంటుంది. అందరూ చంద్రకాంత్ వైపు కోపంగా చూస్తూ ఉంటారు. కేశవ తన పిడికిలి బిగించి నరాలు పైకి కనిపిస్తూ అలానే డైనింగ్ టేబుల్ మీద ఉన్న గాజు గ్లాసుని దాని మీద చిన్నగా కొడుతూ చంద్రకాంత్ వైపే కోపంగా చూస్తూ ఉంటాడు కేశవ. అక్కడ ఉన్న వాళ్ళందరూ కేశవ కోపాన్ని చూస్తూ ఇప్పుడు ఏదో ప్రళయం వచ్చేలా ఉందని భయంతో ఏం జరుగుతుందో అని చూస్తూ ఉంటారు. కానీ చంద్రకాంత్ అవి ఏమీ పట్టించుకోకుండా కేశవ ఉన్నాడనేది మర్చిపోయి నిఖిత శ్యామతో అంత సన్నిహితంగా ఉండడాన్ని సహించలేక భోజనం తింటూనే ఈ అలగా జనమంతా ఇంతే, కొంచెం చనువిస్తే చాలు బెడ్రూమ్లోకి వెళ్ళిపోతారు అని మాట్లాడేస్తూ తింటూ ఉంటాడు చంద్రకాంత్. ఆ మాటలు అందరికీ వినిపిస్తూ ఉంటాయి. కేశవ వెంటనే ఆ గాజు గ్లాసుని తీసి నేలకేసి కొడతాడు. కేశవ చేసిన దానికి శ్యామ కొనసాగుతుంది. వచ్చే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. నా నా స్టోరీ నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బోరుగా అనిపిస్తే స్కిప్ చేసేయండి. నమస్తే.